పాత నోట్లు మార్చడం ఎలా? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఉన్న కొద్ది డబ్బులను ఎలా మార్చుకోవాలనే కొందరి తాపత్రయం మరికొందరు నేరగాలకు ఆసరాగా మారుతోంది. ఎర్రగడ్డకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద 3 లక్షల రూపాయల పాత నోట్లు ఉండగా వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ నోట్లు మార్పిస్తామంటూ ఓ ముఠా ఆఫర్ ఇచ్చింది. అయితే సినీ ఫక్కీలో ఆ డబ్బుల్ని దోచుకుంది ముఠా. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ గ్యాంగ్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ ట్రాన్సాక్షన్ విషయంలో ఎటువంటి అవగాహన లేకపోవడంతో వీళ్ళ ఈ ₹1,00,000 ఏమో శ్రీనివాసు, రాహుల్ ఏమో 2 లక్షలు పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్ ఉన్నటువంటి వెంకటేష్, వీళ్ళ రూమ్మేట్ అయిన వెంకటేష్కి ఇన్ఫామ్ చేస్తారు. అయితే ఆ వెంకటేష్ అనే వ్యక్తి రైట్ అండి, మీకు నేను అది చేపించి పెడతాను, నా ఫ్రెండ్ శ్రీనివాస్ నాయుడు, ఇప్పుడు మన వెనకాల ఉన్నాడు ఆయన, శ్రీనివాస్ నాయుడు మనకు న్యూ కరెన్సీ విషయంలో ఆయన చేపిస్తాడు. అయితే శ్రీనివాస్ నాయుడు కంప్లైంట్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, మీరు రండి, నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో నేను క్యాషియర్గా చేస్తున్నాను, మీరు వచ్చేస్తే మీ క్యాష్ నేను ఎక్స్చేంజ్ చేసి పెడతానని చెప్పి వాళ్ళు నమ్మబలికినాడు. అయితే మళ్ళీ వాళ్ళందరూ బైక్ మీద తీసుకొని వచ్చేసి ఆ రైల్వే డిగ్రీ కాలేజీ పక్కన సందులో అక్కడ జనసంచారం లేని ప్రాంతాన్ని చూసి వాళ్ళు ఎంచుకొని వాళ్ళతో పాటుగా ఈ అశ్విన్, తర్వాత ఈ షణ్ముఖ శ్రీనివాస్, తర్వాత శివుడు, విజయ్ అమర్నాథ్, కృష్ణమూర్తి, వీళ్ళ 5గురు